సంచలనం రేపిన చర్చ్ గాగిలాపూర్ సుశీలమ్మ హత్యను పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడింది ఆ ఇంటి పని మనిషి అని పోలీసులు తేల్చారు. బంగారం కోసం హత్య చేసినట్లుగా తేల్చారు పోలీసులు. కళ్ళు తాగించి ఆ తర్వాత హత్య చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి విజయ్ జాయిన్ అవుతూ ఉన్నారు. ఈ కేసుని పోలీసులు ఎలా ఛేదించారో పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఓవర్ టు యు విజయ్. సుమతి, అయితే మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేపినటువంటి సుశీలమ్మ అనేటువంటి 70 సంవత్సరాల వృద్ధురాలి హత్య కేసు ఏదైతే ఉందో దాన్ని ఎట్టకేలకు పోలీసులు అయితే ఛేదించారని చెప్పాలి. అయితే ఇటు సుశీలమ్మ ఇంటికి అప్పుడప్పుడు పనికి వచ్చేటువంటి కవిత అనేటువంటి వ్యక్తి, ఈ యొక్క మహిళ ఈ హత్యకు పాల్పడినట్టుగా కూడా పోలీసులు అయితే ఆ కేసును ఛేదించారని చెప్పాలి. అయితే ముఖ్యంగా సుశీలమ్మకు సంబంధించినటువంటి బంగారాన్ని దోచుకునేందుకే కవిత ఈ మొత్తం సంఘటనకు పాల్పడినట్టుగా కూడా పోలీసులు అయితే కనిపెట్టారు. అయితే మొత్తం సుశీలమ్మ దగ్గర ఉన్నటువంటి చెవుల కమ్మలతో పాటు అలాగే ఆవిడ దగ్గర ఉన్నటువంటి మరికొంత నగదుతో పాటు ఆవిడ మొబైల్ ఫోన్ను కూడా కవిత దొంగతనం చేసింది. మొదట సుశీలమ్మకు కళ్ళు తాగించి మధ్యమత్తులో సుశీలమ్మ ఉండగా తన తలని అత్యంత దారుణంగా కిరాతకంగా సోఫాకు వేసి మోది వెనక నుంచి సోఫాకు వేసి తలను మోదగా సుశీలమ్మ మరణించింది. అయితే అప్పటికి కొంత కదలికలు ఉండడంతో పక్కనే ఉన్నటువంటి సోఫా పైన ఉన్నటువంటి దిండుని సుశీలమ్మ మొహం పైన పెట్టి ఒత్తి ఊపిరాడకుండా చేసి కవిత ఈ యొక్క ఘాతుకానికి పాల్పడినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. ఇప్పటికే పలు క్లూస్ కూడా సేకరించారు క్లూస్ టీమ్స్. అయితే ఆ కవితని పట్టుకోవడానికి కీలకంగా సుశీలమ్మ ఫోన్ అయితే ఈ యొక్క మొత్తం కేసులో మారిందనే చెప్పాలి, కీలకంగా మారిందనే చెప్పాలి. కవిత మర్డర్ చేసిన అనంతరం సుశీలమ్మ బంగారంతో పాటు సుశీలమ్మ మొబైల్ని కూడా తీసుకెళ్లి ఆ కవితకు ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ఆ ఇంటి ఆవరణలో భూమిలో పాతిపెట్టింది. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అనేది తెలియక కవిత ఆన్లో ఉన్నటువంటి ఫోన్ని ఆ ఇంటి పక్కన ఆవరణలో పాతి పెట్టడంతో సిగ్నల్ ఆధారితంగా పోలీసులు అయితే ఆ ఫోన్ని కనుగొన్నారు. ఫోన్ కనుగొన్న తర్వాత ఇంటి పక్కన, అంటే ఎవరి ఇంటి పక్కన ఇది ఉంది అని చెప్పి తెలుసుకోగా కవిత ఇంటి పక్కన ఫోన్ ఉండడంతో కవితను విచారించారు. అయితే సుమారుగా 2:30 సమయంలో కవిత సుశీలమ్మ ఇంటికి వచ్చింది. ఆ విజువల్స్ అన్ని కూడా సీసీటీవీ కెమెరాలో, పక్కన ఉన్నటువంటి షాప్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినప్పటికీ పోలీసులు విచారించినప్పుడు మాత్రం నేను ఇంట్లోకి రాలేదు, నాకు తెలియదు, నేను పొద్దున్న నుంచి నా ఇంట్లోనే ఉన్నానంటూ కూడా కవిత బుకాయించడంతో పోలీసులు విచారించారు. విచారణలో భాగంగా కవిత ఈ హత్య చేసినట్టుగా కూడా ఒప్పుకుంది. అయితే సుశీలమ్మ దగ్గర నుంచి తీసుకున్నటువంటి బంగారాన్ని మరొక బంగారు షాపు యజమాని దగ్గర దాన్ని కరిగించేందుకు తీసుకెళ్లగా ఆ విజువల్స్ అవన్నీ కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవడంతో పోలీసులు బంగారు షాపు యజమానిని విచారించగా పూర్తిగా ఈ మహిళ కవితే నా దగ్గరికి బంగారాన్ని తీసుకొచ్చిందంటూ కూడా అటు బంగారం షాపు యజమాని చెప్పగా పూర్తిగా కేసు అయితే ఎంత బంగారాన్ని దొంగలించింది, ఎంత మేర కరిగించింది కవిత? ఆవిడ చెవు కమ్మలు అలాగే ముక్కుకున్నటువంటి ముక్కు పుడక రెండు ఏదైతే ఆర్నమెంట్స్ అంటే నగలు ఉన్నాయో వీటిని దొంగతనం చేసింది. అనంతరం సుశీలమ్మ తలపైన మోది ఆవిడ స్పృహ కోల్పోవడంతో ప్రాణాలు విడిచిన తర్వాత కవిత ముక్కు పుడకతో పాటు చెవి దుద్దులు కూడా సుశీలమ్మకు చెందినటువంటి ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా సుశీలమ్మ ఒంటి మీద ఉండేటువంటి బంగారం కేవలం చెవిదుద్దులు అలాగే ముక్కు పుడక కలిపి తులం కూడా ఉంటాయో ఉండవో అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. కేవలం ఆ కాస్త బంగారానికి కవిత ఆశపడి ఒక మనిషి ప్రాణాన్ని తీసేసింది. ఇక్కడ ఆవిడ మెల్లో ఉన్నటువంటి ఇంకొక గొలుసు కూడా ఉంది, కానీ ఆ గొలుసు నకిలీది, అంటే ఏదైతే మనకి నకిలీ బంగారం అంటారు కదా, దానికి సంబంధించినటువంటి బంగారం అంటూ కూడా వదిలేసి ఏదైతే నార్మల్గా ఏదైతే ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతూ ఉంటాయో ఆ గొలుసు ఉండడంతో మెడలో దాన్ని వదిలేసి చెవి దుద్దులు, చెవి కమ్మలు అలాగే ముక్కు పుడక ఈ 2 వస్తువులను తీసుకునేందుకు, ఈ 2 వస్తువులను అపహరించేందుకు ఒక మహిళ ప్రాణాలు కవిత తీసింది ఇక్కడ. పెరుగుతున్నటువంటి దారుణాలు చూస్తూ ఉన్నాము. కేవలం బంగారం కోసం ఆశపడి, డబ్బుల కోసం ఆశపడి ఇక్కడ కవిత సుశీలని మర్డర్ చేయడం అనేది పోలీసులు అయితే గుర్తించారు. అయితే మేడ్చల్ జిల్లా పోలీసులు కావచ్చు, ఇటు హైదరాబాద్కు సంబంధించిన సిటీ పోలీసులు కావచ్చు, ఎప్పటికప్పుడు మహిళలు కావచ్చు, మెడలో నగలేసుకొని తిరిగేటువంటి ఆభరణాలు వేసుకొని తిరిగేటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒక పక్క
పోలీసులు కూడా హెచ్చరికలు జారీ ప్రత్యేకించి చేస్తా విజయ్, ఉన్నారు. ఈ మధ్య ఒంటరిగా కాలంలో ఉన్న సిటీలో వృద్ధులు, ఎక్కడ చూసినా ఒంటరిగా కూడా ఉన్న మహిళలు, ఒంటరిగా ఉన్న వృద్ధులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అసలు కవిత ఏం చెప్తోంది? అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, ఏం చెప్తోంది కవిత అసలు? ఎస్, మొదట కవిత అప్పుడప్పుడు కూడా సుశీలమ్మ ఇంటికి పనికి వస్తూ ఉంటుంది. అంతకుముందు ఆవిడ ఈ అంటే బేల్దారి పని కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్లకు కావచ్చు, ఇలాంటివి వెళ్తూ ఉంటుంది. తర్వాత సుశీలమ్మ ఇంటికి కూడా అప్పుడప్పుడు పనికి వస్తూ ఉంటుంది. సో సుశీలమ్మ ఇంటికి పనికొచ్చేటువంటి తరుణంలోనే ఆవిడ ఒంటరిగా ఉంటుంది అని చెప్పేసి కూడా కవిత గమనించింది. అనంతరం సుశీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా దూరంగా ఉంటారని తెలుసుకున్నటువంటి కవిత అప్పుడప్పుడు సుశీలమ్మ ఇంటికి పనికి వస్తూ ఆవిడకు దగ్గరగా అవుతూ సాన్నిహిత్యం పెంచుకుంటూ నిన్న కూడా అదేవిధంగా సుశీలమ్మ ఇంటికి కళ్ళు తీసుకెళ్లి ఆవిడకు తాగించి అనంతరం ఆవిడని హతమార్చిన తర్వాత కవిత ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డట్టుగా, బంగారం దొంగతనానికి చేసినట్టుగా కూడా పోలీసుల ఎదుటైతే ఒప్పుకుంది సుమతి. మరి విజయ్ వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? అంటే కవితకి ఏంటి, పిల్లలా, లేకపోతే ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకంటే తులం కూడా లేని బంగారం కోసం ఇప్పుడు జీవితం అంతా కూడా జైల్లో గడపాల్సిన పరిస్థితి. ఎస్, ఖచ్చితంగా సుమతి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి బంగారం రేట్లని దృష్టిలో ఉంచుకొని కూడా ఎవరైతే బయట ఉంటున్నారో, ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, లేకపోతే రోడ్ల మీద ఒంటరిగా ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలు కావచ్చు, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే చెప్పాలి. ముఖ్యంగా కవిత ఇష్యూకి వస్తే కనుక కవితకు పెళ్ళైనట్టుగా చెప్తా ఉన్నారు. పిల్లల విషయం పోలీసులు అయితే ఇంకా కూడా నిర్ధారించలేకపోతా ఉన్నారు. ఇప్పటికైతే పోలీసుల అదుపులోనే కవిత ఉన్నది. అయితే కవితకు సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ తీసుకుంటా ఉన్నారు పోలీసులు. గతంలో ఇలాంటి కేసులకు సంబంధించి ఎక్కడైనా కవిత ఇన్వాల్వ్ అయ్యిందా, లేకపోతే ఇదివరకు జరిగినటువంటి ఆ ఏరియాలో జరిగినటువంటి దొంగతనాలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగతనాలకు సంబంధించి కూడా కవిత ఏమైనా హస్తం ఉందా కవితకు సంబంధించి అందులో అంటూ కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు సుమతి. రైట్. మరి సుశీలమ్మ వాళ్ళ బంధువులు ఏం చెప్తూ ఉన్నారు? వాళ్ళకి సంబంధించిన కూతురు, కొడుకు, లేకపోతే ఎవరైనా బంధువులు అక్కడికి వచ్చి ఏమైనా మాట్లాడారా? యశోమతి, సుశీలమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక పెద్ద కుమారుడు ఇక్కడే విన్సెంట్, ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన కూకట్పల్లిలో కూడా ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. గతంలో నిన్న మనం బిగ్ టీవీ ఆయనతో మాట్లాడినప్పుడు కూడా తన కొడుకు సమాచారం ఇస్తేనే సుశీలమ్మ అంటే తన తల్లి చనిపోయినట్టుగా కూడా విన్సెంట్ చెప్తారు. మొదట కేరళలో ఉన్నటువంటి తన తమ్ముడి నెంబర్కి రెంట్ కోసం వచ్చినటువంటి ఒక వ్యక్తి తన తల్లి చనిపోయిందని చెప్పి కూడా విన్సెంట్ సోదరుడికి రెంట్ కోసం వచ్చినటువంటి వ్యక్తి చెప్పడంతో ఈ విషయం అయితే బయటకు వచ్చింది. సో అనంతరం అక్కడి నుంచి కేరళ నుంచి తమ్ముడు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విన్సెంట్ కూడా సుశీలమ్మకు సంబంధించినటువంటి ఘాతుకానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని వెంటనే పోలీసులకైతే సమాచారం అందించారు. అనంతరం పోలీసులు నిన్నటి నుంచి కూడా ప్రత్యేక డాగ్ స్వాట్స్ ని, అలాగే క్లూస్ టీమ్స్ ని కూడా రంగంలోకి దింపి ఎటకేలకు కవితనైతే అదుపులోకి తీసుకున్నారు. రైట్ విజయ్, థ్యాంక్ యూ. మొత్తానికి పెరుగుతున్న బంగారం ధరలతో ఒక్కసారిగా దొంగతనాలు కూడా పెరిగిపోయాయి. ఒంటరిగా ఉన్న మహిళలు, ప్రత్యేకించి వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ పోలీసులు సూచిస్తూ ఉన్నారు.